తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో సివిల్ సప్లై అధికారులు గ్యాస్ గోడౌన్లను తనిఖీ చేశారు. భారత్ గ్యాస్ గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన 1056 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన 312 డొమెస్టిక్, 744 కమర్షియల్ సిలిండర్ల విలువ 19.7 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అనుమతి లేకుండా ఇతర కంపెనీల సిలిండర్లు నిల్వ ఉంచినట్లు గుర్తించి నిబంధనలు ఉల్లంఘించినందుకు గోడౌన్ను సీజ్ చేశారు. గోడౌన్ నిర్వాహకుడు గోపీనాథ్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారి శేషాచలరాజు చెప్పారు. నమస్కారం అండి. నేను డిఎస్ఓ తిరుపతి. కలెక్టర్ గారు జేసీ గారి ఆదేశాల మేరకు మాకు 2.5-3 సమాచారం ప్రకారము నేను మా సిఐడిటీలు సురేంద్ర అండ్ గంగయ్య గారు ఇద్దరం కలిసి ఇక్కడ రైడ్ చేస్తే సార్ చెప్పిన ప్రకారము మన సదరన్ స్పైస్ పక్కన హైవే పక్కనే గోడౌన్ ఉంది. భారత్ గ్యాస్ గోడౌన్ ఉంది, కానీ ఇక్కడ ఏమీ వాళ్ళ లైసెన్స్ కానీ ఏం లేదు. దాంట్లోనే గ్యాస్ ఫుల్ సిలిండర్స్, కమర్షియల్ సిలిండర్స్ దాంట్లో డంప్ చేశారు. అవి సుమారుగా 592 ఉన్నాయి. ఈ డొమెస్టిక్ సిలిండర్స్ వచ్చేసి 230 ఫుల్ ఉన్నాయి. కానీ ఇది వాళ్ళు ఉంచకూడదు. దాని ప్రకారమే మేము 6A కేసు పెట్టి కలెక్టర్ సార్కి, జేసీ గారికి FIR కూడా పెట్టి వాళ్ళు క్రిమినల్ కేసు నమోదు చేస్తామండి. థ్యాంక్ యూ. ఎలాంటి అనుమతులు ఉన్నాయి సార్? ఇక్కడ ఈ గోడౌన్కి అనుమతులు ఏమీ చూపిలేదండి ఇంతవరకు. కానీ పైన 2000 బీఫామ్ లైసెన్స్ ప్రకారము తిరుమలలో ఉండేటట్టు చూపిస్తారు, కానీ ఇక్కడ తీసుకునేటట్టు చూపించలే వాళ్ళు. కాబట్టి ఇక్కడ పెట్టుకునేదానికి లేదు. దాని ప్రకారం మనం సీజ్ చేసేసి 6A కేసు పెట్టేసి సార్కు ఇన్ఫర్మేషన్ ఇస్తామండి, సబ్మిట్ చేస్తాం. నాగర్ కర్నూలు జిల్లాలో